ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు విషయంలో పారదర్శకంగా అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందని, ఎవరు కూడా దళారులను, మధ్యవర్తులను నమ్మొద్దని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బాబు పొన్న యుగంధర్ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చిన్నయ్యలు తెలిపారు. శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎస్సీలు ఆర్థికంగాను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిత్తూరు జిల్లాకు సంబంధించిన 954 మందికి బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాలను అందజేశామన్నారు. ఇందులో ఎక్కడ కూడా అవకతలు లేకుండా మొత్తం ఆన్లైన్ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునే విధానంపై వారు తెలియజేశారు. అర్హులైన ఎస్సీలు అవగాహన చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంటు మన ఎస్సీ వాళ్ళకి దాని గురించి ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా 950 యూనిట్లు మనకు వచ్చింది. టోటల్ ప్రభుత్వము ఇచ్చిన 39,82 రూపాయలు ఇచ్చారు మన ఎన్డీఏ గవర్నమెంట్ గారు. సబ్సిడీ వచ్చి 15,70,00,000, బ్యాంక్ లోన్ వచ్చి 22 కోట్లు, లబ్ధి 99 లక్షలు. ఈ విధంగా ప్రభుత్వము ఎస్సీ వాళ్ళకి కావాల్సిన లోన్ సౌకర్యము కల్పిస్తున్నది. ఈ విషయము లోన్లు చాలామంది కూడా ప్రభుత్వము ఆన్లైన్ ద్వారానే మనము చేసుకోవాలి. మధ్యవర్తులు కానీ ఈ దళారులు కానీ వాళ్ళంతా కూడా నమ్మకూడదు. ఎందువల్లంటే ఇప్పుడు ప్రభుత్వము ప్రతి చిన్న విషయం కూడా ఆన్లైన్ ద్వారానే చేస్తుంది. కాబట్టి మనము ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవాలి. దీనికి డిస్ట్రిక్ట్ కమిటీ అనేది ప్రభుత్వము ఇచ్చారు. ఆ డిస్ట్రిక్ట్ కమిటీలో ఎంపీటీఓ ఉన్నారు. ఇది అదేవిధంగా మున్సిపల్ కమిషనరు, ఈడీ గారు, అదేవిధంగా మన బ్యాంక్ మేనేజరు, వీళ్ళందరూ కూడా ఈ సెలక్షన్ కమిటీలో ఉంటారు. కాబట్టి మనము ఈ ప్రజలకు మంచి జరగాలి. ఎందువల్లంటే ప్రజలు అనేది ఎస్సీ కమ్యూనిటీకి అనేది న్యాయం చేయాలని కూడా మా డైరెక్టర్ యొక్క తలంపు, అదేవిధంగా మన జిల్లా ఈడీ గారి కూడా అదేవిధంగా తలంపుతో, అదేవిధంగా ఇంకొక డైరెక్టర్ యుగంధర్ గారు కూడా మంచి బాగా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మనం వాళ్ళకందరికీ కూడా మన కమ్యూనిటీకి సహాయం ఏ టైంలో ఏం అడిగినా కూడా మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటాము. ఎందువల్లంటే వాళ్ళకి ఏదైనా తెలియకపోయినా వీళ్ళు దళారుల మాట వినకుండా వాళ్ళకి ఏదైనా కూడా మా ద్వారా కానీ లేదా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా నేరుగా ఈడీ గారిని అడిగితే కూడా తెలుసుకుంటారు. ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేయాలంటే కూడా వెబ్సైట్ ఆల్రెడీ ఆన్లైన్లో ఎక్కడ పోయినా కూడా వెబ్సైట్లో ఈ సేవా కేంద్రంలో ఉన్నది. అక్కడ పోయి కూడా నేరుగా మనము అప్లై చేసుకోవచ్చు. లోన్ తీసేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళకి మేము సహాయం చేయడానికి రెడీగా ఉంటాము. ఈ అవకాశం లోన్లకి ఏ విధంగా మనము సబ్మిట్ చేయాలనేటివి కొన్ని సర్టిఫికెట్లు ఏ విధంగా కావాలనేది అవి చెప్తాము. ఒకటి, ఇప్పుడు ఉదాహరణకి అది 4 వీల్ కారు ఉంటుంది. ఆ కారుకి ఏ విధంగా అంటే సబ్మిట్ చేయాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, అది కులము సర్టిఫికేటు, అదేవిధంగా మనకు లైసెన్స్తో పాటు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా సబ్సిడీ అనేది మనకు 4 లక్షల రూపాయలు ఇస్తారు సబ్సిడీ. కమ్యూనిటీకి లోన్లు ఎన్డీఏ గవర్నమెంటు ఇంతకుముందు గవర్నమెంటు నాశనం చేసేసింది. ఎన్డీఏ గవర్నమెంటు ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఎస్సీలకు అనేది 60% ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ 40% వేసుకొని ఈరోజు ప్రతి జిల్లాకు కూడా అమౌంట్ కేటాయించబడింది. మన జిల్లాకు 9,82 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 950 యూనిట్లు కూడా ఇవ్వడం జరిగింది. సబ్సిడీ కూడా మనకు 15,70,00,000, బ్యాంక్ లోను 22 కోట్లు, లబ్ధిదారుని యొక్క వాటా 1,99,00,000 ఇది ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో మనకు ఈ లోన్ అప్లై చేయాలంటే కూడా ప్రతి ఆన్లైన్లో సెంటర్లో ఈ సేవా కేంద్రంలో కానీ
ప్రైవేట్గా కంప్యూటర్ సెంటర్లు ఉంటాయి. ఆ కంప్యూటర్ సెంటర్లకు పోతే మనకు కావాల్సిన సర్టిఫికెట్లు తీసుకొని పోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకి మనము ఛార్జింగ్ పాయింట్ ఉంది, వేరు కానీ ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ కావాల్సిన దానికి కావాల్సిన మనం ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ డిప్లొమా చేసి ఉండాలి, లేదంటే ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి. ఇవి ఆ విధంగా మనము చేసి ఉంటే దానికి ఎలిజిబిలిటీ వస్తాము. దానికి 20 lakhs మనకు గవర్నమెంట్ దాన్ని అప్లై చేసుకుంటే 20 లక్షలు వస్తాయి. దానికి సబ్సిడీ ఉంది. ఇవి అన్నీ కూడా మనకు ఇంకా బ్రిక్స్ కానీ అదేవిధంగా బేకరీలు కానీ ఇవన్నీ కూడా చాలా స్కీములు ఉన్నాయి. ఆ స్కీములకు 2 లక్షల నుంచి దానికి సబ్సిడీ ఎంత అనేది డీటెయిల్స్గా మనము ఆన్లైన్ ద్వారా కానీ మీరు అప్లై చేసే ద్వారా మళ్ళీ అడిగితే కూడా డీటెయిల్స్ చెప్తారు. అది ఏదైనా కావాలనుకుంటే పేపర్కు మళ్ళీ రేపు నేను పూర్తిగా ఎవరన్నా ఇవ్వడము జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పరితపిస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు కావాలని మరింతగా తపన పడుతున్నారు. P4 స్కీమ్తో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా బాగు చేయాలని, సర్వరంగ సమగ్రాభివృద్ధి తీసుకురావాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ లోన్లన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు తీసుకొని ఆర్థిక స్థిరత్వంతో మీరు నిలబడి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మరికొంతమందికి ఉపాధి ఇచ్చి అక్కడున్నటువంటి పంచాయతీలకి గ్రామాలకి ఆదాయం వచ్చే విధంగా కూడా మీరందరూ కూడా దీన్ని ఈ లోన్లను ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరిని కూడా ఈ లోన్లకు సంబంధించి మోసపోవద్దండి, దళారులను నమ్మొద్దండి, ఎవరైనా చెప్తే కూడా మీరు మోసపోవద్దండి. పారదర్శకంగా జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు, మా డీడీ గారు పర్యవేక్షిస్తారు, అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పర్యవేక్షిస్తారు. దీన్ని జాగ్రత్తగా మీరందరూ ఉపయోగించుకొని ఈ మంచి ప్రభుత్వంలో మీరందరూ ఆర్థికంగా ఎదగాలని మరొకసారి మీకు మనసా వాచ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి యువతి యువకులందరూ కూడా మీ ఆర్థిక స్థిరత్వమే మా ప్రధానమైనటువంటి ధ్యేయంగా భావిస్తూ మీరందరూ వాటిని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ఎవరు ఊహించి ఉండరు ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారు, ప్రజల కన్నీళ్ళను ఎవరు తుడుస్తారు, ఈ విధ్వంసకరమైనటువంటి పాలన నుంచి ఎవరు మమ్మల్ని తప్పించేది అని ప్రజలే తపన పడినటువంటి సందర్భంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి కూటమి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా భారీ మెజారిటీతో ఈరోజు ఒక కొత్త ప్రభుత్వాన్ని, సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇంకా అద్భుతమైనటువంటి విషయం, షెడ్యూల్డ్ కులాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి గత వైసీపీ విధ్వంసకర పాలన నుంచి ఒక కొత్త తరహాలో, ఒక నూతన పందాలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేస్తూ ఆక్సిజన్ లాగా ఈ రాష్ట్రానికి వెన్నుముకలాగా, 2 కన్నులాగా పనిచేస్తూ ఈరోజు పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి లోన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం జరిగింది. దీన్ని ప్రణాళికబద్ధంగా చేయాలని జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా డీడీ గారు అందరూ కూడా పకడ్బందీగా చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ కూడా పకడ్బందీగా జరగాలని ప్రణాళికలు రచించారు, అదేవిధంగా చేస్తారు. షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా 954 యూనిట్లు ఈ జిల్లాకి మంజూరైంది. దయచేసి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. సెక్టార్ 1, 2, 3లో కేటాయించినటువంటి లోన్స్కి మీకు దేనికి మీకు సంబంధించిందైతే మీరు ఏమి చేయగలరో, ఏ యూనిట్ పెట్టుకుంటే మీరు మీ కాళ్ళ మీద నిలబడగలుగుతారో, ఏ యూనిట్ వల్ల మీరు లబ్ధి పొందుతారో, మీ కింద కొంతమందిని పని చేయటానికి, కొంతమందికి ఉపాధి ఇవ్వటానికి ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందో బాగా ఆలోచించేసి ఈ ఏదైతే లోన్లు, సబ్సిడీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మీకోసం కేటాయించబడింది. ఇది బినామీల కోసం కేటాయించబడినటువంటి లోన్లు కాదు. ఆర్థికంగా ఎస్సీలు స్థిరపడాలని, ఆర్థిక స్థిరత్వం